బరబాటి, బొబ్బరి చిక్కుడు, అలసందలు ఇవి ఎంతంత పొడవు ఉన్నాయో ఈ కాడలు కూడా అంతంత పొడవు ఉన్నాయి. ఇలా కట్ చేసేసామనుకోండి చక్కగా మొక్కకి బరువు తగ్గండి. కొత్తగా వచ్చే ఈ పూత పిందె కూడా హెల్దీగా పెరుగుతాయండి. బరబాటి హార్వెస్ట్ చేసేటప్పుడు అండి చూసారా ఇలాగ తయారైపోయి ఇంకేమీ పూత రావట్లేదు అనుకున్నప్పుడు ఇక్కడ దాకా కట్ చేసేయడం బెస్ట్ అండి. ఎందుకంటే ఈ కాడలన్నీ ఇలా ఉండిపోయినాయి అనుకోండి ఈ ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. అందుకని ఇక్కడ దాకా తీసేసామంటే ఈ గుత్తి చివరి వరకు తీసేస్తే మనం చెట్టుకి ఎంతో కొంత బరువు తగ్గించినట్టు అవుతుందన్నమాట. ఇదిగోండి ఇలా కాడలు చెట్టును ఉండడం వల్ల మనకేమీ ఎక్స్ట్రాగా పూత రావడం ఏమీ జరగదు. ఒక్కొక్కసారి కొంత 2 పూలు వచ్చాకండి ఇలా కాయలు తయారైపోయాక మళ్ళీ పూత వస్తూ ఉంటుంది. అటువంటివి మనం వదిలేసినా పర్లేదు. అలా కాకుండా ఉన్నవి మాత్రం ఈ చివరి వరకు కట్ చేసేసుకుంటే ఈ తీగకి పాపం అది కూడా ఎదగాలి కదండి, కొత్త పూత అది రావాలి. అందుకని ఎంతో కొంత ఇంకా క్లియర్ అయినట్టు ఉంటుందన్నమాట, వృధాగా ఎక్కువ ఎనర్జీ పోకుండా పువ్వు వస్తుంది, కాయ వస్తుంది. ఇది తయారయ్యాక మనం ఇంతవరకు కట్ చేసుకోవాలి. ఇది కూడా వచ్చేసాకండి మొత్తం ఇంతవరకు కట్ చేసేయాలి. ఇక్కడ చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ పువ్వు ఉంది, ఇక్కడ తయారైపోయిన కాయ ఉంది. అంటే మనం ఈ స్టేజ్ నుంచి కోసేసుకోవచ్చు. ఈ ఒక్క కాయ కోసుకోవాలి. అదే ఇది అయిపోయింది అనుకోండి మొత్తం ఈ కింద వరకు కట్ చేసేయచ్చు. అలాగా బరబాటి హార్వెస్ట్ చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు ఏదన్నా మనం దాంట్లో దిగితేనే కదండి లోతు తెలుస్తుంది అంటారు. అలాగా ఈ బరబాటి మొదటిసారి మా గార్డెన్లో వేసేకండి ఇలా గుత్తులు గుత్తుల కింద కాస్తున్నప్పుడు అంటే చిక్కుడికి మనం హార్వెస్ట్ చేస్తున్నప్పుడు అండి గుత్తుల కింద తీసేస్తాం అనుకోండి ఆఖరికాయలు మనకి కొత్త చిగుళ్ళు రావడానికి మళ్ళీ పూత పిందె రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ బరబాటి కూడా చూసారా ఆకుల్లో ఉండిపోయింది, అక్కడికి కోస్తానే ఉంటున్నాను ఎప్పటికప్పుడు. ఒక 2 రోజులు ఆలస్యమైనా కానీ ఇలా ముదిరిపోయినట్టు అయిపోతాయండి. అందుకని మనం 1-2 రోజులు టెర్రస్ మీదకి రాము అనుకున్న టైంలో అయితే కనుక కొంచెం ఈ సైజులో ఉన్న కాయలు కూడా కోసేసుకోవచ్చండి. రోజు మనం ఉదయం సాయంత్రం ఈ హార్వెస్ట్ చేస్తున్నాం అనుకుంటే మాత్రం అప్పుడు ఉంచుకోవచ్చు. మనం 1-2 రోజులు హార్వెస్ట్ చేయడానికి కుదరదు అనుకున్నప్పుడు మాత్రం కొంచెం లేతగా ఉన్న కాయలే కోసేసుకుంటే ఇలా ముదిరిపోకుండా ఉంటాయి అన్నమాట. ఇవి కూడా టేస్ట్ బాగుంటాయి. ఇది కూడా గింజలు పట్టేసండి బాగుంటాయి టేస్ట్. ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే మీరు ఇలా ఇంకా అయిపోయిన కాయలు హార్వెస్ట్ చేసేటప్పుడు మాత్రం ఈ చివరి వరకు కూడా కట్ చేసేయండి కత్తిరితో. ఇలాగా కట్ చేసేస్తాయండి చక్కగా మనకి మొక్క కూడా డ్యామేజ్ అవ్వకుండా హార్వెస్ట్ చేసుకున్నట్టు అవుతుంది. మొక్కకి బరువు తగ్గించినట్టు ఉంటుందండి.